మీ లాయర్ లైఫ్‌లో సార్, ఐ మీన్ అడ్వకేట్ లైఫ్‌లో మీరు ఫేస్ చేసిన అత్యంత కష్టమైన కేస్ ఏది సార్? చాలా ఉన్నాయండి. డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ కేసెస్ ఉన్నాయి, చాలా సెలబ్రిటీ వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ పర్పసెస్ గురించి వాళ్ళ పేర్లు చెప్పలేను. అంటే కొన్నిసార్లు మేము డిస్కస్ చేయొచ్చు, ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయొచ్చు, కానీ వాళ్ళ పేర్లు చెప్పడానికి ఉండవు. అంటే చాలా కేసెస్ డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ ఉన్నాయి, కష్టమైన కేసెస్, ఇమిగ్రేషన్ కేసెస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ లాలో ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ కేసెస్ చేశానండి. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. మీకు 100% సంతృప్తినిచ్చిన కేసు ఏమన్నా ఉందా సార్? చాలా ఉన్నాయండి. నా సక్సెస్ రేస్ 90 to 95% అండి. జాబ్ సాటిస్ఫాక్షన్ ట్రెమెండస్గా ఉంటుంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లయింట్ అండి, గుజరాత్లో, వాడు పటేలు, 7 సార్లు అమెరికా వీసా రిఫ్యూజ్ అయింది. నా దగ్గరకు వచ్చాడు. నేను చేసి పెడతాను అన్నాను. 7 సార్లు వీసా రిఫ్యూజ్ అయినా కూడా 8 సార్లు పంపించి నేను ఆయనకు చేసిన లీగల్ అసిస్టెన్స్లో 8 సార్లు వీసా వచ్చింది. మంచి సాటిస్ఫాక్షను, బ్రహ్మాండమైన ఫీజు ఇచ్చాడు. కొన్నిసార్లు డొమెస్టిక్ వయలెన్స్లో అమ్మాయిలు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుని అమెరికాకు వస్తారు, మగవాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు ఎక్కడున్నాడు అబ్బాయి. నేను అక్కడ డిటెక్టివ్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎక్కడున్నాడు దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేయించిన సంఘటనలు ఉన్నాయి. భార్యకు న్యాయం ఇప్పించిన సంఘటనలు ఉన్నాయి అమెరికాలో. చాలా సాటిస్ఫాక్షన్ అండి నాకు. అలాగే కంపెనీ ఓనర్స్ అండి, చాలాసార్లు మొన్న ఒకసారి గతంలో ఢిల్లీలో ఒక క్లయింటు అమెరికాకు వచ్చి ఒకటి దగ్గర కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఏమని, నేను మీకు ఇండియా నుంచి మెటల్ స్క్రాప్ పంపిస్తాను అని. వాడు వచ్చి పాపం వాడు ఇండియనే, ఎవడైతే కొంటానన్నాడు అమ్ముతానన్నవాడు. వాడు ఏం చేశాడు, అమెరికన్ సెల్లరు, నేను మీకు అమెరికా నుంచి ఐరన్ స్క్రాప్ పంపిస్తానని ఇక్కడ ఢిల్లీ వాడితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు. వాడు పాపం ఇండియన్ వాడు డబ్బు $1,00,000 పంపించాడు అమెరికాలో ఉన్నవాడికి. వాడు ఏం చేశాడు, అమెరికాలో ఉన్నవాడు ఐరన్ స్క్రాప్ పెట్టలే, రౌతు గడ్డర్స్ ఉంటాయి కదా, రౌతులు, మన రోడ్డు మీద రౌతులు, అవి డబ్బాలో పెట్టి పంపించాడు ఇక్కడికి. వీడు ఇక్కడ వచ్చి షిప్లో చూస్తే అన్ని రౌతులు, ఐరన్ స్క్రాప్ కాదు. వాడు కుయ్యో మొర్రో అని న్యూయార్క్ వచ్చి కాన్సులేట్లో అడిగితే ఎవరో నా పేరు చెప్తే నా దగ్గరకు వచ్చాడు. అతను ఢిల్లీ అతను, నేను పేరు చెప్పడానికి ఉండదు. నా దగ్గరకు వస్తే, నువ్వు ఎక్కడ కలిసావు ఆయన అంటే, నేను కాఫీ షాప్లో కలిసాను అన్నాడు. మరి ఎక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాడంటే, ఆన్లైన్లో నాకు కాంట్రాక్ట్ పంపించాడు అని. మరి నువ్వు $1,00,000 ఎలా పంపించావు అంటే, వాడు ఇండియన్ అనే పంపించాను సార్ అన్నాడు. ఎవడన్నా బుద్ధి ఉందా, నువ్వు ఇండియన్ అని చెప్తే నువ్వు ఆన్లైన్లో నువ్వు $1,00,000 పంపించి వాడు ఎవడో వెరిఫై చేసుకోకుండా నువ్వు వాడిని నా డబ్బులు $1,00,000 పంపించావు అంటే, వాడు ఎక్కడున్నాడు చెప్పంటే ఒక కంపెనీ అడ్రస్ ఇచ్చాడు. ఆ కంపెనీ అడ్రస్లో వాడు లేడు, ఆ కంపెనీ లేదు. అప్పుడు నేను డిటెక్టివ్ సర్వీసెస్ని హైర్ చేయించి వాడు ఎక్కడున్నాడు, కెనడా బార్డర్లో ఉన్నాడు వాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లయింట్కి ఇప్పించి వాడి మీద కేసులు వేయించి వాడి మీద అరెస్ట్ చేయిస్తే వీడికి డబ్బులు వచ్చాయి. ఇలాంటి కేసులు, కష్టమైన కేసులు కూడా చాలా హ్యాండిల్ చేస్తానండి. ఎందుకంటే నాకు అంతర్జాతీయ న్యాయశాస్త్రం తెలుసు కనుక నేను చేయగలుగుతున్నాను. ఒక ఊళ్ళో చదువుకుంటే ఇవన్నీ తెలియదండి. సో ఆ సాటిస్ఫాక్షన్స్ చాలా ఉన్నాయి నాకు. కాన్స్టెంట్గా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, న్యూయార్క్లో వచ్చినా, విజయవాడలో వచ్చినా, లండన్లో వచ్చినా, న్యూయార్క్లో వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా నా దగ్గర 90% క్లయింట్స్ సాటిస్ఫైడ్గా వెళ్తారండి. నేను 100% న్యాయం చేకూరుస్తాను. ఎవరైనా కూడా, చాలామంది అమెరికాలో ఈ మధ్యకాలం ఐటీ ప్రోగ్రామ్స్ అంతా ఆన్లైన్లో కొడతారు, కావేటి గారి రేటింగ్ ఎంత ఉందని. ఆ రేటింగ్ చూసి స్టార్ రేటింగ్ ఉంటేనే వస్తారండి నా దగ్గరికి. ఇప్పుడు అంతా టెక్నాలజీ కదండి, మనం ఎవరో చెప్తే రారు. ఆ టెక్నాలజీలో చూసి, నా రేటింగ్ చూసే వస్తారండి. దేవుడి దేవలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ రేటింగ్లో మంచి పేరుందండి.